భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తుడు ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు కావాలనుకునే నిన్న కొంతవరకు అయింది, క్లోజ్ చేస్తా. అవును, లేదు లేదు, ప్లీజ్ 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 సార్, స్టేట్మెంట్ ఇచ్చేది నేనా వారా నాకు అర్థం కావడం. కంటిన్యూ చేయండి. ఏమంటారా? చేయండి. అది అధ్యక్ష, వాళ్ళు వాస్తవాన్ని అవగాహన చేసుకోవడంలో కానీ ఆకలింపు చేసుకోవడంలో కానీ వాళ్ళు ముందుకు రారు అధ్యక్ష. ఎందుకంటే ఇది ఆ 5 సంవత్సరాల హయాంలో జరిగినటువంటి మహాపాపం అధ్యక్ష. హిందువుల మీద హిందూ మతం మీద జరిగినటువంటి విధ్వంసం అధ్యక్ష. అధ్యక్ష చెప్పాలా అధ్యక్ష, ఈనాడు ఈ లడ్డు విషయంలో అధ్యక్ష ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయంలో దీనికి ఒక నివేదిక వచ్చింది అధ్యక్ష. 2020లో దీనికి ఉన్నటువంటి నిబంధనలు గత ప్రభుత్వంలో 2014-19 మధ్య కఠినమైన నిబంధనలను ఏర్పాటు చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడేటువంటి ఆవు నెయ్యి విషయంలో కానీ ఇతర సరుకుల విషయంలో కానీ ఒక ఖచ్చితమైనటువంటి విధానాన్ని రూపొందించి దీని ప్రకారమే దిట్టం అనేటువంటి దానిలో ఆ ప్రసాదాలు తయారు చేయడం ప్రారంభించారు అధ్యక్ష. 2019 తర్వాత 2020 సంవత్సరం వచ్చిన వెంటనే ఈ యొక్క టెండర్ కండిషన్లన్నీ మార్చారు అధ్యక్ష. మార్చినటువంటి విషయాలు కూడా అన్నీ ఉన్నాయి అధ్యక్ష, తమ దృష్టికి తేవాలి అధ్యక్ష. నన్ను మాట్లాడేటప్పుడు మధ్యలోనే దాన్ని నిలపడం జరిగింది అధ్యక్ష. ఇవాళ మనం 4 విషయాల్లో ఈ యొక్క కండిషన్స్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. దీనిలో దాదాపుగా 2019-24 మధ్య ఆనాడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి బోర్డులో 250 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే దానికి సిబిఐ ఛార్జ్షీట్ వచ్చింది అధ్యక్ష. మేము చేసింది కాదు, సిబిఐ వాళ్ళు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేశారు అధ్యక్ష. దానిలో అనేక విషయాలు చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో వాళ్ళు 4 కండిషన్లు ఏవైతే నెయ్యి కొనుగోలులో కానీ ఇతర వస్తువుల కొనుగోలులో కానీ అనుభవం ఉండాలన్నారో ఆ అనుభవాలన్నీ మార్చారు అధ్యక్ష. నిన్ననే నేను ఆ వివరాలన్నీ కూడా తమ దృష్టికి తెచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష మధ్యలో జరిగినటువంటి అవాంతరం వల్ల తమరు వాయిదా వేశారు. నేను మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి మీరు ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలి, ఇది సభ దృష్టికి తేవడమే కాదు అధ్యక్ష, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి ఈ సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈరోజు ఈ అవకాశం తీసుకొని మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి నా చిన్ననాటి నుంచి అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి తిరుమలకి వెళ్ళేటప్పుడు మా తండ్రి గారు చేయబెట్టుకొని మెట్ల మీద నడిపించి తీసుకెళ్ళేవాడు. ఆ విధమైనటువంటి ఆలోచన భక్తి భావం కలిగినటువంటి వాళ్ళం అధ్యక్ష. వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వాటి గురించి చెప్పరు, మాట్లాడనివ్వరు, ఏదో కల్పితాలను సృష్టించి పారిపోవాలని చూసేటువంటి మనస్తత్వం అధ్యక్ష. 3 సంవత్సరాల అనుభవం ఉండాలి ఈ యొక్క నెయ్యి ఉత్పత్తులు అంటే దాన్ని 1 సంవత్సరాన్ని తగ్గించారు అధ్యక్ష. పాల సేకరణ 4 లక్షల లీటర్లు ఉండాలి అనే నిబంధన ఉంటే అసలు ఆ మొత్తం నిబంధననే తీసేశారు అధ్యక్ష. 12 టన్నుల రోజుకి
నెయ్యి తయారీ సామర్థ్యం ఉండాలి అని అంటే దాన్ని 8 టన్నులు కుదించారు అధ్యక్ష. వార్షిక టర్నోవర్ 250 కోట్లు ఉండాలంటే దాన్ని 150 కోట్లకి తగ్గించి 2020లో నిబంధనలన్నింటినీ మార్చి ఆనాడు ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నారో, దానికి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే అడిషనల్ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు, అందులో ఎక్సెప్షియల్ సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీరందరూ కలిసి అదే అధ్యక్ష పర్చేజ్ కమిటీలో సభ్యులు కాకపోయినా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి కూర్చొని ఆ పర్చేజ్ కమిటీనే ప్రభావితం చేసి వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో దీన్ని ఆమోదించారని చెప్పి ఇవాళ ఛార్జ్షీట్లో బహిర్గతమైంది అధ్యక్ష. ఇది విచారణకు వచ్చిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు వీళ్ళు ఎన్ని చెప్పినా అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాస్తవం దాగదు అధ్యక్ష. మీరు తప్పకుండా చేసింది తప్పు, కోట్లాది మంది మనోభావాలని దెబ్బతీసింది వాస్తవం. అధ్యక్ష నేను ఒక విషయం మీ ముందు పెట్టాలి అధ్యక్ష. ఇవాళ అరిస్తే వాస్తవాలు దాగవు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక విషయం చెప్తాను. ఇది 2020లో ప్రారంభమైంది అధ్యక్ష. 2020లో ప్రారంభమైనటువంటి ఈ కల్తీ మిశ్రమంతో తయారు చేసే ఆ దేవదేవుని యొక్క ప్రసాదాలని 24 వరకు కొనసాగించారు అధ్యక్ష. ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా, కరుణాకర్ రెడ్డి గారు కొంతకాలం అధ్యక్షులుగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఏఈఓ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్గా తయారు చేయి ఈ యొక్క ధర్మాన్ని మరి దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను పూర్తిగా అధ్యక్ష ఇవాళ మీకు వీళ్ళు ఎంత అరిచినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి చాలు. మీరు సమయం ఇస్తే వాస్తవాలు మీ ముందు పెడతాను అధ్యక్ష. అధ్యక్ష అసలు హిందూ మత విధ్వంసం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? నాకు ఎల్ఓపి గారు ఉండుంటే చాలా సంతోషపడేవాడిని. ఈరోజు వారు కూడా ఉన్నారు అధ్యక్ష. అన్నాడు 2005 సెప్టెంబర్ 16వ తారీఖున GOMS నంబర్ 338 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవి 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు మా ఆర్థిక మంత్రి గారు మాట్లాడినప్పుడు. అధ్యక్ష ఇదిగోండి నా దగ్గర ఉంది సాక్ష్యం, నేను ఇస్తాను అధ్యక్ష సాక్ష్యం. ఇదిగో చూడండి అధ్యక్ష, తమరికి సాక్ష్యాలు పంపిస్తాను. 338 జీవో 2005లో ఆనాడు శామ్యులుగా ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన జీవో 7 కొండలు కాదు ఇది 2 కొండలండి. అదే అధ్యక్ష ఈ జీవో తన దగ్గర పెడతాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఈ విధ్వంసానికి 2 సంవత్సరాల కాలం పట్టింది అధ్యక్ష. 2 సంవత్సరాల కాలం ఇక్కడ ఇవాళ అధికార పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది మఠాధిపతులు, అనేక మంది సాక్షిభూతమై తిరుమలలో, తిరుపతిలో ఈ విధ్వంసాన్ని ఆపాలని అప్పుడు ఉద్యమాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాల తర్వాత 2/6/2007లో మళ్ళీ ఇది 7 కొండలని ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఈ జీవో కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష, తమకి సాక్ష్యాన్ని పంపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, నెయ్యి గురించి అడుగుతున్నారు అధ్యక్ష. నెయ్యి గురించి కూడా చెప్తాను అధ్యక్ష. నీకు చెప్పే అధికారం లేదు, నీ సంగతి నేను ఆడదోస్తా
అధ్యక్ష, ఈ ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఒక కుటుంబ వ్యవస్థగా మార్చారు అధ్యక్ష. దానిలో 2020లో నిబంధనలు మార్చారు, సంతోషం. 2022లో సిఎఫ్టిఆర్ అనే ఒక సంస్థ అధ్యక్ష, సిఎఫ్టిఆర్ అనే ఒక సంస్థ ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఇందులో కల్తీ జరిగింది, ఇందులో చాలా కల్తీ మిశ్రమాలు ఉన్నాయి, కాబట్టి దీన్ని పక్కకు పెట్టండి అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. 2022లో ఇచ్చిన నివేదికని ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే అధ్యక్ష ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ యొక్క కల్తీ మిశ్రమం చేసిన ల్యాబ్ టెస్ట్ని ఆపేశారు అధ్యక్ష. ఆ తర్వాత 2022 నుంచి 2024 వరకు ల్యాబ్ టెస్టే లేదు అధ్యక్ష. ఒక్క ట్యాంకర్ కూడా పరీక్షకు పంపలేదు అధ్యక్ష. మొత్తానికి మొత్తం 2.5 సంవత్సరాలు అదే మిశ్రమంతో వాళ్ళు చేయడం జరిగింది అధ్యక్ష, ప్రసాదాలన్నీ. అధ్యక్ష, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తప్పు ఎక్కడో జరుగుతుందని తెలిసాక దానికి సిట్ వేయాలని చెప్పి ఆలోచన చేస్తే సిట్ విచారణ చేయకూడదని సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? ఈ వైవి సుబ్బారెడ్డి గారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అక్కడ న్యాయాధికారులు వాళ్ళకు ఆదేశం ఇచ్చారు అధ్యక్ష, సిట్ వేయండి, సిబిఐ ద్వారా వేయండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా కలపండి అని. అదేవిధంగా సిబిఐ వచ్చింది అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంది అధ్యక్ష? ఇదిగో అధ్యక్ష, తమ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇదిగో అధ్యక్ష, సిఎఫ్టిఆర్ఐ నివేదిక, అలాగే ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి నివేదికలు. ఇందులో అన్ని కల్తీ మిశ్రమాలు ఉన్నాయి. జంతువుల కొవ్వు కూడా ఇందులో కలిసిందని వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తే అది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సమావేశంలో ప్రస్తావన చేస్తే వీళ్ళు తప్పు పెడతారు అధ్యక్ష. నివేదికలు తప్ప అధ్యక్ష, జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ తప్పులన్నింటినీ సరిచేసి సిబిఐ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని మేము మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పి 1 man కమిషన్కి ఇస్తే అధ్యక్ష, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష, ఈ యొక్క 1 man కమిషన్ ఎంక్వైరీని కొనసాగించండి, నిందితుల్ని మీరు తేల్చండి అని. కానీ అధ్యక్ష వీళ్ళు దానికి కూడా ఒప్పుకోరు అధ్యక్ష. కానీ మరి వీళ్ళకున్న ఈ ఆవేదనలో ఒక విషయం తమ దృష్టికి తేవాలి అధ్యక్ష. ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, వాళ్ళ సాక్షి పేపర్ని ఒక రిపోర్టర్ క్రీస్తు విషయంలో ఒక తప్పు జరిగిందని ఆయన ప్రభువా క్షమించు అన్నాడు. ప్రభువా క్షమించు అనడమే కాదు అధ్యక్ష, క్రైస్తవ సోదరులకందరికీ క్షమాపణ కోరుకుంటున్నాను అన్నాడు అధ్యక్ష. అధ్యక్ష 235 కోట్ల రూపాయల దగా, 59 లక్షల కేజీల నెయ్యి, 20 లక్షల లడ్డూ ప్రసాదాలు, ఇంత ఘోరం జరిగితే హిందూ మత విధ్వంసానికి మీరు కారకులైతే కనీసం ఒక్క రోజైనా క్షమాపణ కోరారు అధ్యక్ష. హిందువులని క్షమాపణ కోరరు, వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు చెప్పరు. మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఘోరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మహాపాపాలు చేశారు, మహాపరాధాలకు పాల్పడ్డారు, పవిత్రతకు భంగం కలిగించారు, భక్తుల విశ్వాసంతో ఆటలాడారు, పవిత్రమైన స్థలాన్ని అవమానించారు, చివరికి దైవ ద్రోహానికి పాల్పడ్డారు, చరిత్రలో క్షమించరాని తప్పు చేశారు అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఎప్పుడు కూడా తిరుమల దేవుడికి తిరునామం ఉంటుంది అధ్యక్ష. తిరునామంలోని ఆ దేవుడు వీళ్ళ తప్పులన్నింటినీ
చూశాడు కాబట్టి, వీళ్ళు అపచారం చేశారు కాబట్టి, మహాపాపం చేశారని ఒకటి పక్కన ఒకటి పెట్టి 11కు పరిమితం చేశారు అధ్యక్ష. ఇది ఆ దేవదేవుడు వీళ్ళకి ఇంత శిక్ష వేసినా వీళ్ళకి ఇప్పటికీ విజ్ఞానం రాలేదు, విజ్ఞత రాలేదు. వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష? వీళ్ళ మమ్మల్ని మాట్లాడేది అధ్యక్ష. ఇవాళ మాకు బాధ కలిగింది, ఇవాళ మాకు బాధ కలిగే మొత్తం యావత్ భారతదేశంలో హిందువులందరూ ఇవాళ ఏమి జరుగుతుంది, తిరుమల దేవదేవుడు ఉన్నాడా లేదా, వీళ్ళకి ఇంత శిక్ష పడినా వీళ్ళు ఇంకా బయట తిరిగి మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉంటే అధ్యక్ష, మీకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇవాళ మీ ముందు చెప్తున్నాం అధ్యక్ష. తిరుమలకు వెళ్ళారు అధ్యక్ష ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తిరుమలకు వెళితే ఆయన క్రిస్టియన్ అనే దానికి అందరికీ తెలుసు అధ్యక్ష. క్రిస్టియన్ అని ఒప్పుకుంటాం, తప్పేం లేదు, ఆయన ఆ మతాన్ని స్వీకరించారు. ఇవాళ ఒక క్రిస్టియన్ మతస్థుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ ఈ దేవుని పట్ల నాకు విశ్వాసం ఉందని సంతకం చేయాలి. నేను చెయ్యను అని చెప్పి తిరస్కరించి పుస్తకం విసిరేసి వెళ్ళాడు అధ్యక్ష. ఈయన అధ్యక్ష, ఈయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన హిందువుల ధర్మాన్ని కాపాడేది, ఆయనకి మద్దతుగా వీళ్ళందరూ ఇవాళ మాట్లాడుతున్నారు. వీళ్ళు సిగ్గుపడాలి అధ్యక్ష, వీళ్ళు సిగ్గుపడాలి. ఇటువంటి ముఖ్యమంత్రిని, ఇటువంటి నాయకుడిని ఇంకా పెట్టుకొని ఉన్నారంటే ఆ నాయకుడి యొక్క ట్విట్టర్లకి, ఆ నాయకుడి యొక్క ఫోన్ కాల్స్కి వీళ్ళు ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారంటే సిగ్గుతో తలవంపుకోవాలి అధ్యక్ష. మహాపాపం చేసి కంచి కుట్ర చేసింది వీళ్ళు అధ్యక్ష, మేం కాదు. 5 రోజుల నుంచి గమనిస్తున్నాను అధ్యక్ష, 5 రోజుల నుంచి. ఈ 5 రోజుల కాలంలో ఎంతో మానసిక వేదనను అనుభవించాము అధ్యక్ష. మేము తప్పు చేయని దానికి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి మేము బాధపడ్డాం, ఆవేదన చెందాం. మేమంతా కూడా ఏంటి ఆవేదన, ఏంటి ఈ యొక్క అవమానాలని చెప్పి ఆవేదన పడితే ఈరోజు వాస్తవాలు బయట పెడుతుంటే వీళ్ళు కనీసం వాస్తవాలు మాకు సభకి ప్రజలకి తెలియనికుండా అడ్డు తగులుతున్నారంటే సిగ్గుతో వీళ్ళు తలవంచుకోవాలి. ఈ సభలో ఉండడానికి అర్హులు కాదు అధ్యక్ష. వీళ్ళు కానీ వీళ్ళ నాయకులు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ సభ్య సమాజానికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పే తీరాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ స్టాటిస్టిక్స్ for 49th session from 11 to 2020.